బాబాయ్ వాళ్ళ అబ్బాయి మీరే కదా? అవును. ఏ? నేను తనని అడుగుతున్నాను, మిమ్మల్ని కాదు. మీ దగ్గర కూడా వస్తాను. మీ నాన్నగారే కదా? అవును. మీ అమ్మగారిని వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకుంటున్నారంట. అక్కడ చూస్తారేంటి? ఆశ్రమంలో చేర్పించాలనుకుంటున్నది మీ అమ్మగారిని. అది మీ నిర్ణయం అయితే మీరే చెప్పాలి, కానీ మీ ఆవిడ్ని చూడడం ఎందుకు? బెల్లం కొట్టిన రాయిలాగా ఆయన నోరు తెరిచి మాట్లాడు కాబట్టే మా బతుకులు ఇలా తగలడ్డాయి. రోగిష్టి దాన్ని ఇంటి ముందేసుకుని మేవెన్ని బాధలు పడాలి? బయటికి పోవడానికి లేదు, సరదాగా ఓ సినిమాకి పోవడానికి లేదు. పొద్దస్తమాను ఆవిడ చూస్తూ కాపలా కూర్చోవాలా? ఈ తినపెట్టడాలు, ఎత్తిపోయడాలు ఇవన్నీ మా వల్ల కాకనే ముసలోళ్ళ ఆశ్రమంలో పడేద్దామనుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ నీకెందుకు? నువ్వెవరు వచ్చి మాట్లాడడానికి? మీ పిల్లలేనా? అవును. అరే, మీరు లోపలికి వెళ్ళండి. మీరుండండి. రేపు మీ అమ్మా నాన్నలతో మీరు ఎలా ఉండాలో మీ అమ్మే చెప్తుంది. దగ్గరుండి శ్రద్ధగా వినండి. మధ్యలో వాళ్ళెందుకు? అరే, మీరు పొండ్రా. చిన్న, మీరుండండి, వెళ్ళొద్దు. ఆయన వయసు ఎంత? నువ్వు ఈ వయసుకు రావడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటారు? ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటారు? ఆయన ఆకలి చంపుకుంటే నీ ఆకలి తీరని రోజులు ఎన్నుంటాయి? మర్చిపోయావా? ఈ వయసులో కూడా ఆటో తోలి ఇంటికొస్తూ నా మనవడికి, నా మనవరాలికి ఈ చాక్లెట్ ఇష్టము, ఆ బిస్కెట్ ఇష్టమని ఇంటికి తీసుకొచ్చిస్తూ ఉంటాడు. మరి వయసులో ఉన్నప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు నీకోసం ఎన్ని తెచ్చుంటాడు? నిన్ను ఎంత ప్రేమగా చూసుకుని ఉంటాడు? నా బతుక్కి వీళ్ళెందుకు భారం అనుకుని ఆ రోజే నిన్ను అనాథాశ్రమంలో చేర్చుంటే అనాథలా పెరిగేవాడివి. ఆ రోజు ఆయన చేయలేని పని ఈ రోజు నువ్వు చేస్తున్నావా? ఆరోగ్యం బాలేదని ఇలా ఇంటి ముందు పడేసే కంటే 4 మందులు కొనిస్తే ఆవిడ కోలుకుంటుంది. మీరు అడ్డం అనుకుంటున్నా అదే మనిషి మీ ఇంటి పెద్ద దిక్కవుతుంది. లేదు, మా అమ్మని అనాథాశ్రమంలో పడేస్తామంటావా? అవసరం లేదు. చందాలు వేసుకునైనా మేం వాళ్ళని పోషిస్తాం. ఈ కుటుంబం లేకపోయినా ఆయన రోజు తిరిగి ఆటో కుటుంబం తోడుంది. మీరు వదిలేసినట్టు మేం వదిలేయలేం. చెప్పు, తీసుకెళ్లిపోమంటే ఈ క్షణమే తీసుకెళ్లిపోతాను. ఇక జన్మలో నువ్వు వాళ్ళ మొహం కూడా చూడలేవు. అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నానా, నానా, నన్ను క్షమించు నానా, నన్ను క్షమించు నాన్న. తప్పైపోయింది నాన్న, నన్ను క్షమించు నాన్న. ఏంటయ్యా నువ్వు ఈ పిల్ల మాటలు వినేసి? ఈ దెబ్బ మా అమ్మని బయటకు పంపించాలని నువ్వు చెప్పిన మొదటి రోజే కొట్టుండాల్సింది. మా అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించడానికి నువ్వెవరే? కొడుకుని నేనున్నాను. మా అమ్మని నేను చూసుకుంటాను. నీ మాటలు విని మా అమ్మని నాన్నని బాధ పెట్టింది చాలు. భార్యగా మంచిగా ఉంటానంటే ఉండు, లేదంటే చెప్పు. ఇప్పుడే తీసుకెళ్లి నీ పుట్టింటో వదిలేసి వస్తాను. భార్యని ఆవేశంలో కొట్టడం, తిట్టడం కాదు,
సర్ది చెప్పడం నేర్చుకో. నేను చెప్పానని తనని కొట్టి, తను చెప్పిందని మీ అమ్మ నాన్నల్ని బయటకు నెట్టి బాధ పెట్టడం కాదు. విచక్షణతో ఆలోచించు. మనం చేసే పని మంచిదా చెడ్డదా అని మనల్లో మనం 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి. ఆవేశంలో నీ భార్యని పుట్టింటికి పంపిస్తానంటున్నావు, మరి తల్లితో పాటు బిడ్డల్ని కూడా పంపించగలవా? ఆ తర్వాతే భార్య బిడ్డలు. ఎవరికి పంచాల్సిన ప్రేమ వాళ్ళకి పంచుతూ అందరూ కలిసి ఉండటం, అందరితో కలిసి ఉండటమే జీవితం. ఎవరికి వాళ్ళు విడిపోయి బతుకుతామంటే అసలు ఆ బతుకే అర్థం లేదు. ఇంత దుర్మార్గం పనిచేశానా? తప్పు చేశానమ్మా. ఇంకోసారి ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయను. మా అత్తయ్యని మావయ్యని తల్లిదండ్రులా చూసుకుంటాను. వాళ్ళకి ఏ కష్టం రానివ్వను. ఊరుకో అమ్మా, ఊరుకో. అమ్మా విజయ, నా కొడుకు కోడలి బుద్ధి మార్చావు. నీ రుణం తీర్చుకోలేనమ్మా. ఊరుకో బాబాయ్. పొద్దున లేస్తే నవ్వుతూ కనిపించే నీ నవ్వు మాయమైనప్పుడే అర్థమైంది. నువ్వేదో బాధలో ఉన్నావని. ఇక నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు.